ధరణి చట్టం కొందరు దొరలకు చుట్టంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని తొలగించామని చెప్పారు. తమ గెలుపునకు చాలా కారణాలు ఉండొచ్చని, బీఆర్ఎస్ ఓటమికి ధరణి చట్టమే కారణమని వెల్లడించారు. భూ సమస్యలను పరిష్కరించేందుకే లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తున్నామని, సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు తిరగబడే అవకాశం ఉందని నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం వ్యాఖ్యానించారు. మీరందరూ ఆలోచన చేసి ఆనాటి చట్టం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారింది. ఈ ధరణి దరిద్రం ఒక ఎంఆర్ఓను పెట్రోల్ పోసి తగలబెట్టిన చరిత్ర ఈ తెలంగాణలో ఉంది. ఈ ధరణి దరిద్రం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జంట హత్యలకు కారణమైంది. ఈ రకంగా ధరణి దోపిడీ గురించి ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించి దోసుకోవాలనుకున్న దొరలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేసింది. ఎన్నో కారణాలు ఉండొచ్చు మా గెలుపుకు, కానీ వాళ్ళ ఓటమికి ప్రధానమైన కారణం ఈ ధరణి అనే భూతాన్ని పెంచి పోషించి ఈ భూమి మీద ఆధిపత్యాన్ని సాధించాలని ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ అనుకోవడంతో వాళ్లకు గుణపాఠం చెప్పాలి, ఈ భూమికి విముక్తి కలిగించాలి అనే 4 కోట్ల తెలంగాణ ప్రజలు నిర్ణయించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజాపాలనను అధికారంలోకి తీసుకొచ్చారు.